నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మేము వరంగల్ జిల్లాలో చాలా ఫేమస్ అయినటువంటి పాకాల చెరువు దగ్గర ఉన్నాం అయితే పాకాల చెరువు ఇది టూరిజం పరంగా ఎప్పటి నుంచో ఫేమస్ అయితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో పాకాల చెరువు కొంత నిరాధారణకు గురైంది స్థానికంగా ఈ పంటలు పండేందుకు చెరువుని ఉపయోగిస్తున్నట్లు ఒక ప్రత్యేకమైన చూపుతో చూసిరు కానీ ఈ మధ్య కాలంలో 2016-17 ఆ టైం నుంచి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకమైన అభివృద్ధి చేయడం మొదలుపెట్టిళ్ళు అయితే కరోనా నాటికి కొన్ని ప్రత్యేకమైన టూరిస్టులను ఆకర్షించే విధంగా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కొరకు ఒక ప్రత్యేకమైన ఇవి కొన్ని సింబల్స్ జంతువుల బొమ్మలు అదేవిధంగా సీతాకోక చిలుకల పార్కు అదేవిధంగా ఇది వనమూలికలటువంటి ఒక పార్కుని అన్నిటిని చాలా వరకు డెవలప్ చేసిరు అక్కడక్కడ కొన్ని ఫారెస్ట్ మంచెలను కూడా నిర్మాణం చేసిరు అయితే ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ మళ్ళా కొంతకాలం ఒక 3-4 సంవత్సరాలుగా నిరాధారణకు గురైంది ఎవరు పట్టించుకోలేదు అయితే మళ్ళీ ఈ మధ్య కాలంలో గత ఒక నెల రోజుల నుంచి మళ్ళా కొంత డెవలప్మెంట్ అనేది లోపల కనిపిస్తోంది ఇది చూసిరు కదా గతంలో ఈ ఆర్చ్ లేకుండే ఒక 1 year అవుతుంది అనుకుంటా ఈ ఆర్చ్ కట్టి ఎందుకంటే టూరిస్టులను ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఇలాంటి డెవలప్మెంట్ మొత్తం చేస్తున్నారు ఒక్కసారి లోపలికి పోదాం దీంతో పాటు పాకాల చెరువు చరిత్ర ఎప్పుడు పుట్టింది ఎక్కడ ఎవరు తవ్విర్రు దీని స్టోరేజ్ ఎంత పూర్తి డాక్యుమెంటరీ అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా అయితే గుడి కట్టిర్రు పూర్వం నుంచి అయితే ఈ పాకాల కట్ట మీద ఆంజనేయ స్వామి గుడి అయితే లేదు 2016-17 ఆ టైంలో ఈ గుడి కట్టిర్రు అప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే అయితే జరగవు స్పెషల్గా ఏదన్నా వీక్లో వచ్చినప్పుడు పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పాకాల ఆయకట్టు రైతులు అంటే పొలం పనులు స్టార్ట్ అయిన సమయంలో వానాకాలం ఆ టైంలో ఇక్కడ ఎక్కువ జనసంచారం ఎక్కువ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ వంట చేసుకోవడము కట్ట మీద మైసమ్మ ఉంది ముందు అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు ఇంకా లోపలికి పోదాం ఇగో ఇవి ఈ మధ్య కాలంలో పెట్టినవి ఏంటంటే ఇక్కడ చెరువులో ఈ అటవీ ప్రాంతంలో పాకాల ఏరియాలో ఎలాంటి జంతువులు ఉంటాయి ఎలాంటి పక్షులు ఉంటాయి ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇగో ఇట్లా ఏర్పాటు చేసిరు ఇది స్టోన్ బండ ఇది ఈ బండ మీద పెయింట్ వేసిరు ఇది మొసలి అంటే ఇక్కడ ఈ చెరువులో ఉండేటువంటి మొసలి ఇది ఏ జాతికి చెందింది ఏం కథ దీని ఎంతవరకు ఎంత పొడుగు పెరుగుతుంది ఎంత బరువు ఉంటుంది అని డీటెయిల్స్ అని ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండే జంతువులు ఈ పక్షులు వాటి గురించి ఇలాంటి ఈ బండల పైన అది పెయింట్ వేసి వివరించడం జరిగింది చాలా చోట్ల ఉన్నాయి ఈ కుండీలు ఈ చెట్లన్నీ ఈ మధ్య కాలంలో పెట్టే గత 5-6 ఆ టైంలో 6 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఈ కుండీలు ఫ్రెండ్స్ ఈ పాకాల చెరువుకు మొత్తం 3 తూములు ఉంటాయి అందరూ 2 అనుకుంటారు ఒకటి సంగం ఇంకొకటి తుంగమందం కానీ ఈ చెరువుకు కాకతీయుల కాలంలోనే 3 తూములు కట్టిర్రు ఇది 2వ తూము ఇది సంగం సరే చూద్దాం ఇది సంగం ఇది కాకతీయుల కాలం ఆ రోజుల్లోనే కట్టిర్రు ఇది ఆ తర్వాత కాలంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో కలిసిన తర్వాత కొన్ని పైన కొన్ని చిన్న రిపేర్లు చేసి వాటికి పాత తలుపులు తీసేసి కొత్త తలుపులు పెట్టారు అంటే డోర్లు వాటర్ రిలీజ్ కావడానికి అయితే 3వ తూము అక్కడ ఉంటుంది అది బయటికి కనబడదు చెరువులోకి వెళ్ళి అట్టును చూస్తే కనబడుతుంది కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కనిపించదు ఇప్పుడు ఫ్రెండ్స్ పాకాల చెరువును మంచి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ ఏదంటే
రామప్ప చెప్తారు, లక్నవరం చెప్తారు. దానికి మించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్మెంట్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకుర్రు. అయితే అందులో భాగంగా చేసిందే ఇది రోప్వే. ఇది కరోనా టైంలో అప్పుడు జనసంచారం లేదు కదా, లాక్డౌన్ పడింది కదా, ఆ టైంలో ఈ రోప్వేని మొత్తం ఇలాంటి డెవలప్మెంట్ ఇవి టూరిజాన్ని ఎక్కువగా ఆకర్షించే విధంగా ఇలాంటివి పెట్టారు. అందులో ఒకటి రోప్వే. దాదాపు ఇది ఇక్కడ నుంచి ఒక 150 మీటర్ వరకు రోప్వే ఉంది. ఆ తర్వాత ఏమైందో కానీ దీనికి పర్యాటకులను దీనికి అలౌ చేయలేదు. అట్లా కట్టేసిర్రు, వదిలేసిర్రు ఈ రోప్వే ఇక్కడ నుంచి అక్కడ కింది వరకు, కింద మర్రి చెట్లు ఉంటాయి అక్కడ వరకు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. టూరిస్టులను ఇక్కడికి అలౌ చేసి ఇది పట్టుకొని కింది గురికే విధంగా ఏర్పాట్లు చేస్తారు కావచ్చు. చూద్దాం, అది కూడా త్వరలో ప్రారంభం అయితే దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా ఇలాంటి మొత్తము ఈ కట్ల మీద దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఇలాంటి ఏర్పాటు చేసిరు, కానీ అసలుది మర్చిపోయారు. ఈ రోడ్డు వేసి 20 సంవత్సరాలు అవుతుంది. అన్ని వేసిళ్ళు కానీ ఈ రోడ్డు సరిగ్గా లేదు. ఇది అంతా బాగానే ఉంది కానీ రోడ్డు సరిగ్గా లేదు. ఇగో ఈ సైడ్ కట్టినటువంటి వాల్ కూడా అంత నాణ్యతగా లేదు. ఏమైంది, పగులు పట్టింది, మొత్తం కూలిపోయే స్థితికి వచ్చేసింది. మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి. రండి. వాయిస్ వస్తుందానే? దీని గురించి చెప్తా. ఫ్రెండ్స్, ఇది బిల్డింగు. ఇది ఎప్పుడు కట్టిరంటే 30 ఏళ్ల క్రితం కట్టిర్రు ఇది బిల్డింగ్. ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసేందుకు దీన్ని కట్టినట్టు మనకు తెలుస్తుంది. లోపల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి అంటే ఈ అడవిని, చెరువుని డోర్ వేసి లోపల నుంచి అటుపక్క తాళం వేసిరు. అయితే యూజ్ చేయట్లేరు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆఫీస్ని యూజ్ చేస్తలేరు, ఈ బిల్డింగ్ని. అట్లా పాడుపడిపోయి కూలిపోయే స్థితికి ఇది కూడా వచ్చేసింది. ఇవి బోర్డు కనిపిస్తుందా? ఈ బోర్డు ఇక్కడ ఏముండే అంటే పెయింట్ వేసి ఈ పాకాల కింద ఉన్నటువంటి ఆయకట్టు మ్యాప్ ఇక్కడ ఉండేది. అంటే ఎక్కడ వరకు కాలువలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో పంట పొలాలు ఉన్నాయి, ఈ చెరువులో నీరు ఎంతవరకు వెళ్తుందని ఒక మ్యాప్ ఉండే. అయితే ఈ మధ్య కాలంలో ఇది ఉంటా అంటే మళ్ళీ వేయలేదు. ఎప్పుడో ఇది 15-20 సంవత్సరాల క్రితం వేసిన మ్యాప్ ఇది. క్రమక్రమంగా మొత్తం పోయింది ఇది. ఫ్రెండ్స్, ఈ వాల్ కట్టి 10 ఏళ్ల క్రితం ఈ వాల్ కట్టిర్రు. అంతకుముందు ఈ వాల్ లేకుండే, అన్ని చెట్లు, తుప్పలు, పొదలు ఉండే. ఇక్కడ ఏమైనా మిస్ అయ్యి వెహికల్స్ ఏమైనా మిస్ అయ్యంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. 10 ఏళ్ల క్రితము ఈ వాల్ కట్టిర్రు. ఇది కట్టేసి ఆల్రెడీ ఇది శిథిలం అయిపోయింది, కూలిపోయే స్థితికి వచ్చింది. ఫ్రెండ్స్, ఇది చూస్తురు కదా, ఇది జెర్రీ. ఇది జెర్రీ అంతటా కనబడుతుంది, ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి దీన్ని ఒక శిల్పంగా చెక్కిర్రు. చూసిరు కదా, ఇది నిజంగానే అప్పుడు కలర్ బాగున్నప్పుడు ఇక్కడ నిజంగానే జెర్రీ ఉందా అయింది అనిపించింది. ఇట్లా ఇదే విధంగా మొత్తము కట్ట పైన, కట్ట కింద కూడా అక్కడక్కడ ఇలాంటి జంతువులు, జలచర రాసులు, ఇలాంటివి జీవరాశుల బొమ్మలు బండల పైన చెక్కిర్రు. చాలా బాగుండే అప్పట్లో. తర్వాత పట్టించుకోలే, ఇక 4-5 సంవత్సరాల నుంచి పట్టించుకోకపోవడం వల్ల ఇవి ఇట్లా డల్గా అయిపోయింది. ఎట్లా అంటే కొత్త అల్లుడు మొట్టమొదటిసారి అత్తగారింటికి పోయినప్పుడు ఎట్లుంటుంది, అంత హడావుడి ఉంటుంది కదా. మొదట్లో హడావుడి ఉండే, ఈ తర్వాత దీని నిర్వహణ అనేది లేకుండా పోయింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ కలర్ లేనట్టు పల్సగా కనబడుతుంది. అప్పుడు బాగుండే. ఇక చూసారు కదా, ఇది కొండ చిలువ కిందన ఎక్కడో పేరుండే, ఆ పేరు లేదు కానీ ఇప్పుడు పోయింది. ఇది వచ్చేసి ఇది తుంగబంధం టూము. ఇది పాకాల చెరువుకి
ఇది మూడో తూము అంటారు. దీని వాస్తవంగా రెండే అంటారు కానీ మూడు ఉంటాయి, ఇది మూడోది. ఈ తూము ఈ చెరువులో ఉన్నటువంటి మొత్తం వాటర్ని కిందికి గుంజేయగలదు. అంటే దీనికి వచ్చి తూముకు వచ్చే కాలువ చెరువు మధ్యలో నుంచి తవ్వుకుంటూ వచ్చారనమాట. ఇది కిందికి ఉంటుంది, చెరువులో ఉన్న మొత్తం వాటర్ని కిందికి రిలీజ్ చేస్తుంది ఈ తూము. ఆ సంగం తూము ఏమో అది దీనికి 10 మీటర్ల వరకు 10 ఫీట్ల వరకు వాటర్ ఉంటే ఆ సంగం తూముకు వాటర్ అందదు. అంటే అది పైకి ఉంటుంది, ఈ తూము కొంచెం కిందికి ఉంటుంది. ఈ తూము కింద ఇంకెక్కువ పారకము. వాస్తవానికి ఒకప్పుడు ఈ తూము కిందనే ఎక్కువ పారకం ఉండే, కానీ రాను రాను ఏమైందంటే మిట్ట ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు బంజరు భూములను అదేవిధంగా ఫారెస్ట్ భూములను చదును చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ తూము కింద కంటే సంగం తూము కింద ఎక్కువ పారకం, ఎక్కువ పొలాలు ఉన్నాయి. కొత్తగా ఈ మధ్య కాలంలో ఇక్కడ బోటింగ్ కూడా పెట్టిర్రు, చూసురా. బోటింగ్ అప్పుడే 20 ఏళ్ళ కింద బోటింగ్ ఉండే, అప్పుడు జర్ర స్టార్ట్ చేసిర్రు. తర్వాత ఏమైంది ఏమో కానీ మా 10 ఏళ్ల పాటు బోటింగ్ అనేది బంద్ అయింది. మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితము అక్కడ పెట్టిర్రు, ఇక మళ్ళీ అక్కడ ఏమైంది అక్కడ బంద్ అయింది. మళ్ళీ కొత్తగా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసిర్రు. ఇక బోటింగ్ అంటే ఇంకింత డెవలప్ చేసే విధంగా ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు. చూసారు కదా బోటింగ్ స్పెషల్గా. అంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి దీనికి ఆర్చ్ కూడా అట్లే పైన బొమ్మలు, అదే పక్షుల బొమ్మలు. ఇది మొసలి ఇటు పట్టుకుంది అటు పట్టుకుంది మొసలి. ఈ బోటింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బోటింగ్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఒకసారి పోయి చూద్దాం. ఇవన్నీ చెక్కలు అనుకున్నారు, చెక్కలు కాదు, ఇదంతా కాంక్రీట్ సిమెంట్ కట్టి, సిమెంట్తో కట్టి తర్వాత కట్టెల్లాగా అట్లా పెయింట్ వేసిర్రు. దీని కింద కూడా లైట్లు ఏర్పాటు చేసిర్రు. ఈ మధ్య కాలంలో దీని గురించి పేపర్లలో పడ్డది, కింద లైట్లు ఏర్పాటు చేసిర్రు. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అవి కనబడతాయి. అంటే సాయంత్రం 5 అయిందంటే ఈ లైట్స్ వేస్తారు కావచ్చు. కరెంటు కూడా ఇక్కడ తీసుకొచ్చిర్రు. బోటింగ్ ఇట్లా పోవాలా బ్రదర్? ఇది బాగుంది, చాలా బాగుంది. ఇలాంటివి ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే కట్టిరు, కానీ ఆ తర్వాత అవి పాడైపోతే మళ్ళీ కొత్తగా కట్టిరు. ఇవన్నీ షెడ్లు, ఇవన్నీ జనాలు కూర్చొని మంచిగా ఆహ్లాదాన్ని, ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కట్టిర్రు. ఇవో ఎంట్రీ లేదట, టికెట్ తీసుకుంటేనే ఎంట్రీ. బోర్డులు ఉన్నాయడ. సార్ స్టార్ట్ అయిపోయింది ఇది? ఇంకా స్టార్ట్ కాలేదట. బోటింగ్ అయితే రెడీ చేసి ఉంచారు, ఇంకా స్టార్ట్ కాలే. త్వరలో స్టార్ట్ చేసేటట్టున్నట్టయితే చెప్తున్నారు. ఇక్కడ ఒకటి పెద్దది ఉన్నది, ఒకటి చిన్నది ఉన్నది. దీని రేట్స్ ఎట్లా సార్? ఇంకా రేట్స్ ఎట్లా ఫిక్స్ చేసిరా? ఓకే, ఎంత నలుగురికి? ఓకే, చిన్న బోట్లు వచ్చేసి నలుగురికి 350 రూపీస్ అట. పెద్ద బోట్ వచ్చేసి పెద్ద వాళ్ళకేమో 50 రూపాయలు, చిన్న వాళ్ళకేమో 30 రూపాయలు. ఇంకా రేట్స్ ఫిక్స్ చేస్తారట, త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే మళ్ళా పాకాల చెరువుకు మళ్ళా పూర్వ వైభవం రాబోతోంది. అయితే 30 ఏళ్ల క్రితము ఇక్కడ అనుకోని కొన్ని సంఘటనలు జరిగినాయి. అప్పట్లో నక్సలైట్లు కొన్ని వాళ్ళ యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఇంతకన్నా అభివృద్ధి అప్పుడే జరిగేది. వాళ్ళ యాక్టివిటీస్ వల్ల ఈ అభివృద్ధి అనేది, ఇలా టూరిజం పరంగా అభివృద్ధి అనేది ఆగిపోయింది. అసలు ఏం జరిగింది అనేది అంటే ముందు చెప్తా. ఇగో లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట 5 కాగానే లైట్స్ ఆన్ చేసేటట్టున్నారు. ఆన్ చేస్తే మంచి కలర్ఫుల్ కనబడుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ టూరిజం పరంగా ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది మన సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు ఈడ. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఇలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు.
ఇక రోడ్డు పనులు జరుగుతున్నాయి. అంటే 20 ఏళ్ళ క్రితం వేసిన రోడ్డుకు మళ్ళా ఇప్పుడు ముహూర్తం వచ్చింది. అయితే ఈ పాకాల రామప్ప, లక్నవరము ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసినట్టు ఈ పాకాలను ఈ రాజకీయ నాయకులు, ఈ అధికారులు అభివృద్ధి చేయలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ పాకాల చెరువు అనేది అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టూరిజాన్ని డెవలప్ చేసి ఆదాయాన్ని ఆర్జించడానికి, దాంతోపాటు ఈ టూరిస్టులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఇవన్నీ ఏర్పాటు చేసిరు. ఇక మంచి ఏర్పాటు చేసిరు. మంచి అంటారా దీన్ని? హిందీ రాదా మీకు? పని చేయడానికి వచ్చిరా మీరు? ఓకే. ఇగో ఇట్లా మంచి ఏర్పాటు చేసిరు. ఇట్లా మంచి అంటే మంచిగా ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు, లేదా కపుల్స్, లేదా లవర్స్ కోసం మంచి బాగుంది. చల్లని వాతావరణం, పైన షెడ్డు, వాన పడ్డా కూడా ఏం కాదు. కొంచెం ఇసిరి కొడితే తడుస్తారు. కాకపోతే ఇలాంటివి మనం సినిమాలను చూసి ఉంటాం. అవి కూడా ఎక్కడనో పక్క రాష్ట్రంలో లేదా పక్క దేశంలో ఇలాంటివి చూసి ఉంటాం. కానీ ఇక్కడ భారతదేశంలో కూడా, తెలంగాణలో కూడా ఇలాంటి టూరిజం డెవలప్ అవుతోంది. ఇప్పుడు రోడ్డు పడుతుంది, అక్కడ వరకు కంకరేసిల్లు అంటే మత్తడి పోయే రోడ్డు ఇది. ఇటు నుంచి అటు పోతే మత్తడికి పోవచ్చు. మత్తడి పోసే ప్రాంతం ఇటే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాకాల చెరువుకు సంబంధించినటువంటి అప్పటి కాలంలో ఏం జరిగింది, ఈ చెరువును ఎవరు కట్టిరు, ఏం కథ, ఎంత కట్టిరు, ఎంత పైసలు ఖర్చు అయినా, ఎంతమంది పని చేసిర్రు, అసలు చెరువు కట్టడానికి కారణం ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ సంబంధించిన ఈ వివరాలన్నీ ఇగో ఈ ఈ ఈ రాయి మీద చెక్కిర్రు. ఇది ఆ కాలం నాటి భాష. ఇది అంటే కాకతీయుల కాలం నాటి భాష. ఇది చూసిరు కదా. ఇగో ఈ శిలాఫలకం మీద, ఈ స్తంభం మీద అప్పటికి సంబంధించిన చెరువు నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ రాసిర్రు. కాకపోతే ఈ భాష మనకు రాదు. ఎందుకంటే అప్పటి అక్షరాలు వేరు, ఇప్పటి అక్షరాలు వేరు. అంటే దీనికి కొంచెం ఇప్పటి అక్షరాలు కూడా కొంచెం కొన్ని మనకు ఇల్లు కలిసి ఇప్పుడు తెలుగులో ఈ అక్షరాలు కొన్ని ఉంటాయి. కానీ ఇంకొన్ని అక్షరాలు అర్థం కాని అక్షరాలు. ఇది మరి ఏం భాషో అప్పుడు రాసినటువంటి శిలాఫలకం ఇది. అంటే ఏ రాజు హయాంలో కట్టించిర్రు, ఎంతమంది పని చేసిర్రు, ఎన్ని రోజులు పని చేసిర్రు, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇలా. అయితే ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల క్రితము ఒకప్పుడు అసలు ఈ రాయి ఇక్కడ పడి ఉంటే దాన్ని మళ్ళీ లేపి నిలబెట్టి ఇట్లా కట్టిర్రు. అంటే ఈ పాకాల చెరువుకు సంబంధించిన పూర్తి చరిత్రని ఇగో ఈ రాయి మీద ఉన్న భాష చెప్తుంది అనమాట. ఈ అక్షరాలు చెప్తాయి. చూసిరు కదా. అయితే మంచిగా కట్టిర్రు, అంతా బాగుంది. కానీ నిర్వహణ లేదన్నమాట. ఈ చెత్త ఎత్తిపోయడము, ఇదంతా క్లీన్ చేయడము, ఎప్పటికప్పుడు అన్ని సరి చూసుకోవడం అనేది ఇక్కడ లేదు. కట్టిర్రు, వదిలేసిర్రు. ఏదైనా సరే కానీ ఏ ఇల్లు కట్టినా, ఏ బంగ్లా కట్టినా, ఏ చెరువు కట్టినా, ఏ కాలువ తవ్వినా కూడా ఏం చేయాలి, కట్టి వదిలేయంగా సరిపోదు. ఏ చెట్టు పెట్టినా అంతే. దాన్ని ఏం చేయాలి, కాపాడుకోవాలంటే నిర్వహణ. ఇట్లా పెయింట్ వేసిర్రు కానీ అది అటే పోతుంది. ఇక అది అటే ఇక పెయింట్ ఇప్పుడు వేసిన పెయింట్ మళ్ళీ 10 ఏళ్ళకి వేసేసరికి ఈ బొంగులన్నీ చేస్తే జంగు పడతాయి. ఏడాదికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి ఆ పెయింట్ వేస్తూ పోవాలి. అట్లా అయితేనే ఆ జంగు పట్టకుండా ఉంటుంది. మంచిగా అంత అద్భుతంగా కట్టి దాన్ని అట్లే పట్టించుకోండి వదిలిపెడితే ఏమైతే అంటే అది వేస్ట్ అయిపోతుంది. ఇట్లా ఇంకా ముందున్నది అక్కడ మైసమ్మ తల్లి ఉంది. అక్కడ పోయి దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే కట్ట మీద ఎక్కువగా కోతులు ఉంటాయి. అయితే ఒకప్పుడు కొండెంగలు కూడా ఉండే, కానీ ఈ పెద్ద పెద్ద చెట్లను నరికేయడం వల్ల చిన్న చిన్న చెట్లు అయిపోయినాయి. కొండెంగలు ఇక్కడ నుంచి లేకుండా పోయినాయి. కొండెంగ అంటే తెలుసు కదా, కొండముచ్చ అంటారు. ఇంకా ఒక ఏరియాకు ఒక పేరుతో పిలుస్తారు. మీ ఇక్కడ ఈ ఏరియాలో అయితే కొండెంగలు అంటారు. అంటే నల్లగా ఉంటాయి. ఈ కోతుల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. నిలబడితే మనిషి ఎత్తుంటాయి అవి. అయితే ఈ కట్ట మీద కోతులు తినేందుకు కూడా ఇలాంటి పండ్ల చెట్టును ఇక్కడ నాటడం జరిగింది. ఇవన్నీ రేగు చెట్టు. ఇది రేగు చెట్టు. రేగ్గాయ తిందామంటే ఒక్క పండు లేకుండా తిన్నాయి కోతులు. ఇవన్నీ పచ్చి ఉన్నాయి. పచ్చి తింటే ఏమన్నది, పచ్చం పడుతుంది.
ఈ రేగి చెట్లు ఉన్నాయి, ఆ జన్న చెట్లను కూడా పెట్టిర్రు. రావి చెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రలో, తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వరకు కొన్ని ప్రకృతి దేవతలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనది మైసమ్మ తల్లి. ప్రతి చెరువు కట్ట మీద ఓ దేవత ఉంటుంది. ఆ దేవత పేరే మైసమ్మ తల్లి. అదేవిధంగా ఇక్కడ పాకాల చెరువు కట్ట పైన కూడా మైసమ్మ తల్లి ఉంది. ఇది పూర్వం ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితము అమ్మవారికి అక్కడ గుడి కట్టిర్రు, చిన్న గుడి. అయితే అప్పుడు ఒక 15 ఏళ్ల క్రితము ఇక్కడ ఆ హైట్లో ఉండే మట్టి అమ్మవారి గుడి కూడా పైనే ఉండే. 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితము అమ్మవారి గుడి పైన ఉండే. అంటే కట్ట కొంచెం చిన్నగా ఉండే, ఇంకా చాలా కిందికి ఉండే కట్ట. అయితే రాను రాను కట్ట కొంచెము మట్టి పోసి ఎత్తు చేసిర్రు. ఆ ఎత్తు చేయడం వల్ల అమ్మవారి గుడి అనేది కిందికి పోయింది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎప్పుడంటే ఆషాఢం, శ్రావణ మాసంలో ఎక్కువగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఈ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతులు నాట్లు వేసిన తర్వాత వాళ్ళు గుంపులుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని, కోళ్ళు, మేకలు, గొర్రెలు కోసి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ ఇట్లా తొట్టెలు కడతారు. ఇట్లా మొక్కులు ఉంటే ఇట్లా తొట్టెలు కట్టి, వీటిని తొట్టెలు అంటారు. తొట్టెలు కట్టి అట్లా వాటిని తొట్టెలు అంటారు. తొట్టెలు కట్టి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ వనభోజనాలు చేసిపోతారు అన్నమాట ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ. అప్పుడు దాదాపు ఒక 3-4 కనీసం ఒక 3-4 నెలల వరకు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. హడావుడి ఎక్కువ ఉంటుంది, టూరిస్టులు తాకిడి ఎక్కువ ఉంటుంది. అప్పుడు వర్షాకాలం, ఆ చెరువు నిండుతుంది, అంత పచ్చదనం ఉంటుంది. ఆ టైంలో వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కోళ్ళు, మేకలు ఇవి కోసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఈ అంతా డెవలప్ చేస్తారు, కానీ అమ్మవారికి కూడా ఒక మంచి గుడి కడితే బాగుంటుందని స్థానిక భక్తులు, ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో కడతారేమో. ఇప్పటివరకు అయితే అమ్మవారి గుడి చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి ఎక్కువ బూడిపోయింది మట్టిలో. మరి రాను రాను అమ్మవారి గుడి కడతారా లేదా అనేది కూడా చూడాలి. కడతారనే స్థానం అయితే చాలా మంది కట్టడానికి ప్రయత్నం చేసిరు, కానీ ఎందుకో వెనక్కి తగ్గినట్టు కొన్ని వార్తలు అయితే ఇక్కడ స్థానికంగా అయితే కొన్ని కథలు వినబడుతున్నాయి. ఎంతవరకు నిజం తెలియదు, కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ మైసమ్మ అమ్మవారి గుడిని కూడా కట్టాలని కోరుకుందాం. ఇక ముందు ఉంది, ఇంకా గుట్ట ఉంది. ఆ గుట్ట పైన పూర్వం ఒక 30 ఏళ్ల క్రితము ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఒకటి కట్టిల్లు. అయితే ఆ గెస్ట్ హౌస్ ఏమైందో తెలియదు, కానీ నక్సలైట్లు పేల్చేసారు, మొత్తం భూస్థాపితం చేసేసారు. చాలా పెద్ద గెస్ట్ హౌస్ కట్టిల్లు 30 ఏళ్ల క్రితము. మరి నక్సలైట్లు ఎందుకు పేల్చేసారు, అక్కడ ఏమైనా సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా లేవా, ఆ బిల్డింగ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా చూద్దాం.